జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించేటువంటి కుజుడు, ఈ కుజుడితో పాటు రాహు కలయికతో ఉండేటువంటి కుజుడు. ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక, ఎక్కడైనా మీకు ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మకర రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో బ్యాండ్ మ్యాజం మోగింది అని అనుకోవచ్చు. మంచి ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మీకు ఖచ్చితంగా పెళ్ళవబోతుంది. మీకు బంధుమిత్రులు ఎవరైనా దగ్గర సంబంధాలు ఉంటే కనుక మాట్లాడుకొని పెట్టుకోండి. బంధుమిత్రులను మీకు దగ్గరయ్యేటువంటి వారి వల్లనే మీకు పెళ్ళి అయ్యేటువంటిది అయితే బాగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకునేలాగా, అంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందే పెళ్ళయి ఉంటే కనుక ఇది మీకు వర్తించదు. కాబట్టి మీకు పెళ్ళయి భార్య దూరమై ఉంటే కనుక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీది మకర రాశి. ఎప్పుడైనా సరే మీరు మేషరాశి వారిని కానీ, కర్కాటక రాశి, కన్యారాశి వారిని కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు మీకు దూరమై ఉంటారు. వారిని దగ్గర చేసుకునేందుకు మాట్లాడుకోవడానికి ఈ యొక్క పరిధి, ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క పరిధి సమయం ఏదైతే ఉందో ఇది మీకోసమే వచ్చింది అనుకోవచ్చు. కుంభరాశిలో వీరిద్దరి కలయిక మీకు మంచి చేయబోతుంది. దూరమైనటువంటి వ్యక్తుల్ని కలపబోతున్నారు. శత్రువు దూరమైతే వాళ్ళని కాదండి, మీకు మంచి చేసేవారు దూరమై ఉంటే వారిని మరీ కలుపుకునేటువంటి యోచన ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఏదో ఒక మందలాగా మీటింగ్కి వెళ్ళేలాగా ఒక పోగు చేసుకునే మనుషులందరినీ కాదు, మీరొక్కరే వెళ్ళి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇక విదేశానికి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు మార్చి 20వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది. ఎక్కడైనా మీరు డబ్బుని పెట్టేసి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక మీకు హోటల్స్ రంగం చాలా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్స్ కానీ, హోటల్స్ రంగం కానీ, లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఉమ్మడి ఆస్తుల్లో తగాదాలు, అన్నతమ్ముల మధ్యన తగాదాలు ఉన్నట్టయితే అవి సమపాలలో సమకూరేలాగైతే మీకు ఆ సమస్య పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ రంగం ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా
చాలా బాగుంటుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ప్రయత్నం చేస్తే డబ్బు లేకుండా కూడా గెలిచేటువంటి యోచన ఉంటుంది. ఇది అందరిలో అయితే కాదు, ప్రయత్నపూరితంగా అవుతాయి ఇవన్నీను. ఇంకా ఏది చేసినా అవ్వట్లేదండి, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో పట్టి పీడిస్తుందండి, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒకటి కనిపిస్తుంది. అది ఏమిటంటే, మీకు ఎవరైనా ఏదైనా అష్టదిబ్బందిని కానీ మందు పెట్టడం కానీ చేసి మిమ్మల్ని ఎదగకుండా చేసేటువంటి తత్వంతో కనపడుతుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే మీ సమీపంలో ఎక్కడైనా గురువు ఉంటే కలవండి, మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఏదో దొరుకుతుంది. అలానే చిన్నపాటి పరిహారం కూడా మీకోసం. దాంతోపాటు మీరు ఇంకా ఏదైనా మంత్రించినటువంటి వస్తువులు ఏదైనా కావాలి అనుకుంటే కనుక చాలా రకాలైనటువంటి వస్తువులు, మీ సమస్యకు తగ్గటువంటి వస్తువులు అయితే మా దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. మీ సరస్సునటువంటి ధరంలో లభ్యపడతాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, పచ్చ పెసలు ఒక 1/4 కిలో, అలానే కందులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు, పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది, విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి 1 కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగర్ కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజుదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి.
వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్న గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండే కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.